1879 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఒక యుద్ధం జరిగింది. అది బ్రిటిష్ వారికిని, జులు తెగవారికిని మధ్యలో జరిగింది. జులు తెగవారు అనాగరికులు, బ్రిటిష్ వారు నాగరికత తెలిసిన జనాంగం. జులు తెగవారికి ఆయుధాలు, ఈటెలు మాత్రమే. అయితే వారు బలిష్ఠులు. బ్రిటిష్ వారు చాలా క్రమశిక్షణ కలిగిన, నాగరికత తెలిసిన జనాంగం. వాళ్ళ యొక్క ఆయుధాలు చాలా బలమైన ఆయుధాలు, సింగిల్ రౌండ్ రైఫిల్స్ కలిగి వారు చాలా చక్కగా వారు రైఫిల్స్తో శత్రువును కాల్చగలిగేవారు. అయితే 1879 సంవత్సరం 22వ తేదీని బ్రిటిష్ సైన్యాధిపతి 2000 మంది సైన్యంతో జులు తెగవారితో యుద్ధానికి బయలుదేరాడు. యాక్చువల్గా వీరి యొద్ద 40,000 మంది సైన్యం ఉండేది. జులు తెగవారి యొద్ద 13,000 మంది సైన్యం ఉండేది. అయితే వీరు బ్రిటిష్ వారు బయలుదేరి వెళ్తూ జులు తెగవారికి వ్యతిరేక దిశలో వెళ్తూ ఉన్నారు. వారు మార్గం తప్పి వెళ్తూ ఉన్నారు. ఒక గుర్రం మీద ఒక సైనికుడు, బ్రిటిష్ సైనికుడు జులు తెగవారికి కనిపించినప్పుడు బ్రిటిష్ వారు తమతో యుద్ధానికి వస్తున్నారని గమనించిన జులు తెగవారు సైలెంట్గా వీరి కొరకు వేచి ఉన్నారు. అయితే బ్రిటిష్ వారు తమ యొద్దకు సమీపించడం చూసిన జులు తెగవారు ఏం చేశారంటే ఏపుగా పెరిగిన గడ్డిలో ప్రాకుతూ వీరి యొద్దకు వెళ్ళారు. వీరి యొద్దకు వెళ్ళినప్పుడు శత్రువును బ్రిటిష్ వారు 1000 గజాల దూరంలో కాల్చగలరు కదా. అయితే శత్రువులు ఎక్కడున్నారో కనపడక వీరి యొద్దనున్న బుల్లెట్స్ అన్నీ కూడా అవజేసేసారు. అయితే వీరి యొద్ద ఇంకా పెట్టెలు ఉన్నాయి. ఒక్కొక్క చెక్క పెట్టెలో ఒక 600 బుల్లెట్స్ను వీరు ఏర్పరచుకుని వచ్చారు. అయితే అవి ఒక్కొక్క పెట్టె 9 స్క్రూలతో బిగించి తీసుకుని వచ్చిన ఆ పెట్టెలు ఉన్నాయి. కానీ వీరి యొద్ద 2 స్క్రూ డ్రైవర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క పెట్టెను తెరవటానికి 20 నిమిషాలు పట్టింది. ఆ సమయంలో వీరి యొక్క ఆలస్యాన్ని బట్టి జులు సైనికులు వీరి యొద్దకు సమీపించి 50 గజాల దూరంలో ఉన్న శత్రువును కూడా ఈటెలతో వీరు హతమార్చగలరు. కాబట్టి ఈజీగా వీరి యొక్క బ్రిటిష్ సైనికులందరినీ కూడా హతమార్చగలిగారు. యుద్ధం జరిగింది కానీ జులు సైనికులు 3,000 మంది మరణిస్తే బ్రిటిష్ సైనికులు హతమార్చబడ్డారు. జయం జులు తెగవారికి వచ్చింది. నిజంగా మన శత్రువు ఎంత బలమైన వారు అయినప్పటికీ కూడా ఆ శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు మనకున్నాడు. సర్వలోకాధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. శత్రువు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చిన దేవుడు మన పక్షంగా ఉండి, శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ కూడా శత్రు బలాన్ని ఓడించి మనకు జయమిచ్చేవాడు, విజయమిచ్చేవాడు, మనకు బలమిచ్చేవాడు, శత్రువులను పారిపోజేసేవాడు మన దేవుడు. కాబట్టి శత్రువు బలము అంత ఎక్కువ ఉంది, నా బలం ఇంత తక్కువ ఉంది అని మనం ఆలోచించనక్కర్లేదండి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు జయమే, విజయమే. మనను విజయశీలులుగా నిలబెట్టేది మన దేవుడే. కాబట్టి ఏ విషయమునకును భయపడవద్దు, చడియవద్దు. యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్.